ప్రభునామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి మరొక అంశాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు అంశం ఏమిటంటే క్రీస్తు సువార్తని చెడిపే నకిలీ సువార్త అనేటువంటి ఈ అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజుల్లో ఆ యెరూషలేము ప్రాంతాలలో మరణ పునరుత్థానము గురించి గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది దేవుని వాక్యం నుండి మనం చూసినట్లయితే. కాబట్టి ఏది నకిలీ సువార్త, ఏది నిజమైన సువార్త అనే విషయము ఆ రోజు జరిగినటువంటి తప్పిదానికి నేటి వరకు కదా, ఈ రోజు వరకు కూడా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఏది నకిలీ సువార్తో, ఏది నిజమైనటువంటి సువార్తో తెలుసుకుని లేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవం అనేటువంటిది ఉంది అని మనము చెప్పక తప్పదు. కాబట్టి మనం ఒకసారి దేవుని వాక్యాన్ని పరిశీలించి మనము చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అప్పగింపబడుతున్నటువంటి కొద్ది రోజులకి ముందే ఎన్నో సంగతులు తన శిష్యులకి చెప్పాడు, బోధించాడు. కాబట్టి యెరూషలేమునికి పోతాము, మనము పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అప్పగింపబడతాము, వారు కొరడలతో కొడతారు, మరణ శిక్ష విధిస్తారు, చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేస్తానని చెప్పేసి తాను బ్రతికున్నటువంటి రోజులలో తన 12 మంది శిష్యులకి, తర్వాత ఇంకా మిగతా కొంతమంది స్త్రీలు కావచ్చు, ఆయనని వెంబడించినటువంటి వారందరికి కూడా ఈ సంగతులను ముందుగానే ఆయన బయలుపరిచాడు. కాబట్టి కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్తలో మనకి ఒకసారి కాదు కొన్నిసార్లు ఆయన ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుదాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనము. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఎంత చక్కటి మాటలు ఆయన చెబుతున్నాడు కదా. భవిష్యత్తు ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని రోజుల తర్వాత యెరూషలేముకి మనం పోతాము, పెద్దల చేత ప్రధాన యాజకుల చేతకి మనం అప్పగింపబడతాము, వారు కొరడాలతో కొడతారు, వాళ్ళు చంపేస్తారు, 3 దినములైన తర్వాత తిరిగి లేచుట అగత్యము అని తన శిష్యులకి చెప్పారు. ఇదే మాటను మరోసారి చెప్తా చూడండి. ఇప్పుడు 8వ అధ్యాయం 31 చూసుకున్నాం కదా. ఇప్పుడు 9వ అధ్యాయం 31 వచనం చూద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 31 వచనం చూద్దాము. ఎలా అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. ఇక్కడ సేమ్ 8వ అధ్యాయం 31 వచనంలో ఏ మాటలు అయితే చెప్పాడో అదే మాటలు 9వ అధ్యాయం 31లో కూడా మనకి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ 3వసారి కూడా చెప్తారు చూడండి. ఒకసారి 10వ అధ్యాయము 33 వచనం చూద్దాము. ఒకసారి అదే మార్కు సువార్తలోన 10వ అధ్యాయం 33 నుంచి మనం చూద్దాము. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అహస్య అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. అంటే ఒకే విషయాన్ని పదే పదే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకి బోధిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే ఒక్క విషయాన్నే 3 సార్లు ఎందుకు చెప్తాడు అంటే ఆయన బోధనలో చాలా విషయాలు చెప్పాడు, కానీ ఏది కూడా
2 సార్లు కానీ 3 సార్లు కానీ ఏ విషయం కూడా చెప్పలేదు. కానీ ఈ విషయాన్ని మాత్రము 3 సార్లు ఆయన చెప్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకు అలా చెప్తాడు కదా? మనం కూడా చెప్తాం కదా, మనము కూడా ఏదైనా ఒక విలువైనది కావచ్చు, ఒక ముఖ్యమైనది కావచ్చు, దీని గురించి జాగ్రత్త, దీని గురించి ఖచ్చితంగా చేయాలనే విషయము ఉన్నప్పుడు కదా, మనం కూడా మన పిల్లల పట్ల కావచ్చు మనం చెప్తాం కదా. ఒకసారి వేసి 2 సార్లు, 2 సార్లు వేసి 3 సార్లు ఈ విధంగా మనము చెప్తాము. తాను జీవితంలోన ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖ్యమైనటువంటి సువార్త ఏమిటంటే ఇదే. కాబట్టి మరణము, సమాధి, పునరుత్థానం. కాబట్టి ఈ విషయముల జీవితంలోన వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పేసి పదే పదే ఆయన చెబుతున్నట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి మరి ఎంతవరకు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము చూసినట్లయితే మనము 56వ వచనం చూసినట్లయితే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఎప్పుడైతే యేసు ప్రభువుని అరెస్టు జరిగిందో ఆ గెస్తేమనేటువంటి తోటలోన కదా, వారు పస్కా భుజించిన తర్వాత ప్రార్థన చేయుటకు గెస్తేమనేటువంటి తోటలోనికి వెళ్ళిన తర్వాత అక్కడంక ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే అరెస్టు చేస్తారో సైనిక దళం వచ్చి ఆ శిష్యులందరూ కూడా పారిపోతారు. కాబట్టి ఆ పారిపోయినప్పుడు మరి యేసు ప్రభువు చెప్పిన మాటలు వాళ్ళకి గనక జ్ఞాపకం ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వదలకూడదు. అంటే ఆయన చేసినటువంటి కార్యాలు ఎన్నో వాళ్ళు చూశారు కదా. ఒక విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు లేపడం కానీ, 4 రోజుల శవాన్ని లాజర్ని లేపడం కానీ కదా, 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం కానీ, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు యేసు ప్రభు ఇంతకుముందే చెప్పినట్టుగా ఆరంభం అయ్యింది. మనం యేసులేముకు వార్తము, పెద్దల చేత పట్టుకుంటారు, నన్ను బంధిస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, కొడతారు అని చెప్పిండే కదా ఆయన ముందుగానే. ఇది చెప్పినట్టుగా జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ ఆ విషయాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళందరూ యేసు ప్రభువును అనుసరించి ఉండేవాళ్ళు. కానీ ఆ విషయాలు వాళ్ళందరికీ జ్ఞాపకం లేవు కాబట్టి వారందరూ చెదరిపోయి ప్రాణాలు కాపాడుకునే దానికి వాళ్ళందరూ పారిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. కాస్త కోస్త పేతురు అక్కడక్కడ నిలిచి ఉన్నా కూడా వారు వచ్చి ఆ చలిమంట కప్పుకున్నప్పుడు ఆ శిష్యులలో ఇతను కూడా ఒక అతను అని చెప్పినప్పుడు, లేదు నన్ను యేసుక్రీస్తుని ఎరుగను అని ముమ్మారు చెప్పినప్పుడు కోడి వస్తుంది కదా. ఆ విషయం కూడా అయ్యో నా ప్రభు చెప్పినట్టు జరిగే కదా అని చెప్పేసి అంత మటుకే జ్ఞాపకం చేసుకున్నాడు తప్ప తర్వాత ముందుకి వాళ్ళందరూ ఎవరు లేరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైతే ఈ యొక్క వాక్యాలను బట్టి చూస్తే. కాబట్టి 27వ అధ్యాయం చూస్తాం చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 62, 63 మనం చూసినట్లయితే ఇక్కడ మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము అండ్రి. ఈ పరిసయ్యులు శాస్త్రులు వచ్చారంట. ఎవరి దగ్గరకు వచ్చారంటే పిలాతు దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు పిలాతు దగ్గరికి? వీళ్ళు ఏమైనా యేసుక్రీస్తు శిష్యులా అంటే కాదు. యేసు ప్రభు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ఎక్కడ తప్పు దొరుకుతుందా అని తప్పును వెతికే వాళ్ళు ఈ ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు ఎందుకొరకు యేసుక్రీస్తు మీద పానం ఉండి రాలేదు, గౌరవం ఉండి కూడా రాలేదు. మరి వీళ్ళు మరి ఎప్పుడు విన్నారో మనకైతే తెలియదు కదా. ఈ మాటలు చెప్పినది తన శిష్యులకు చెప్పిండు కదా, నేను మరణించక ముందరనే మనం ఎరుసలేంకి పోతాము, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అప్పగింపబడతాము, హింసలు పెడతారు, కొరడాలతో కొట్టిస్తారు, చనిపోతాను, చనిపోయిన 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పినటువంటి సంగతి ఈ శాస్త్రులకు పరిశీలకి ఎట్లా అర్థమైందో మనకైతే తెలియదు. తన 12 మంది శిష్యులకు మాత్రం ఇది తెలియజేసినట్టు మనకు కనిపిస్తుంది.
కానీ వాళ్ళకి యేసు ప్రభు పదే పదే వాళ్ళకి తెలియజేసినా కూడా ఆ మాటను వాళ్ళకి జ్ఞాపకం ఉంచుకోలేదు. కానీ వీళ్ళు మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు కదా. ఈరోజు మనము కూడా బైబిల్ పట్టుకొని చర్చిలకి ఆ చర్చ చూసినా కాలేదు, ఆ చర్చ చూసినా గుంపులు. కానీ వాక్యము పొట్ట కోస్తే ఒక 4 అక్షరాలు వాక్యము ఉండదు. బయటోడు తప్పుపడతాడు, బైబిల్ని తప్పుపడాలంటోడు బాగా పాయింట్లు పెట్టుకుంటాడు వాడు కదా. యేసుక్రీస్తు శిలువ మీద నుండి 3 మేకులు పీక్కున్నాడు కదా, ఆడ ఇట్లా రాయబడిదే, ఈడ ఇట్లా రాయబడదని ఈ దేవుని వాక్యంకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు వాక్యాన్ని కదా. ఇక్కడ దేవుని వాక్యం అనుసరించి బైబిల్ని ఇంటికి చర్చికి మోసుకొని తిరిగే వాళ్ళకి పట్టకొస్తే 4 ముక్కలు లేకుంటది. కాబట్టి వీళ్ళు చూడు కదా, వీళ్ళు వచ్చి పిల్లల దగ్గరికి ఏమని అడుగుతారు, వీళ్ళు ఆయన సజీవుడై ఉన్నప్పుడు అంటే ఆ వంచకుడు అంటారు. ఇక్కడ ఇంకా ఆ వంచకుడు అంటే ఏంటి అర్థము, అబద్ధికుడు అని. యేసు ప్రభు అబద్ధికుడు అంట. ఆ వంచకుడు మరి అబద్ధికుడు అయినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఆయన అబద్ధం లెక్కేసుకున్నారు కదా, మీరెందుకు పోయి సమాధిని భద్రం చేస్తారు కదా. ఎంత విచిత్రం చూడి. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి సమాధిని మనం భద్రం చేస్తాము అంటే మానవ చరిత్రలోన ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు కూడా సమాధికి కావలి పెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారో ప్రపంచంలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎంత కోటేశ్వరుడు కావచ్చు, ప్రపంచాన్ని పరిపాలించిన ఎంతో రాజులు కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి కానీ చనిపోతే అతన్ని సమాధి చేస్తాము, ఇక మనం ఇంటికి వస్తాము, ఇక ఎప్పుడు కూడా మనం అక్కడికి పోము కదా. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరి 3 రోజులు నిద్ర ఆహారాలు మాని 3 రోజులు ఆ యొక్క సమాధికి కావలి పెట్టుకున్నాడంటే ఎంత విచిత్రం కదా. మనం చూస్తాం కదా మానవ చరిత్రలోన ఒకవేళ కాపలు దేనికుంటారు, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీకి కాపలదారులు ఉంటారు కదా, పెద్ద ఇల్లు ఉంటే ఆ ఇల్లుకి కాపలదారులు ఉంటారు. కానీ కదా ఇది విచిత్రం కదా, ఒక సమాధికి కాపల ఉండడం అంటే ఒక సైనిక వ్యవస్థ ఉండడం అనేటువంటిది మానవ చరిత్రలో ఇది అద్భుతమైనటువంటి సంగతి. కాబట్టి ఎంత విచిత్రం చూడండి. ఒకసారి ఎందుకు సమాధిని సీల్ చేస్తాము, ముద్ర చేస్తాము, ఒకవేళ మనము సమాధిని సీల్ చేయకుంటే కావలు ఉండకుంటే రాత్రి వేళ వచ్చి ఆయన శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకొని పోయి తిరిగి లేచాడని చెప్తారేమో. కాబట్టి ఇది మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ భయంకరంగా ఉంటది. కాబట్టి మనం ఈ విధంగా వాళ్ళు ఎక్కడ ఎత్తుకొని వానికి వస్తారు, వాళ్ళు ఆల్రెడీ ప్రాణాపాయ భయంతో శిష్యులు ఎక్కడ పారిపోయినారు కదా, వాళ్ళు ఎక్కడ వస్తారు. సరే మంచిది, వీళ్ళు భద్రం చేసినారు, సరే కావలి పెట్టినారు సమాధికి, ఓకే. మరి ఇప్పుడు అక్కడ మనము మార్కు రాసిన సువార్త ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొంతమంది స్త్రీలు వస్తారు సమాధి దగ్గరికి. వాళ్ళు పెందల కడనే లేచి మరియా కావచ్చు, తర్వాత కొంతమంది స్త్రీలు వాళ్ళు ఎందుకు పెందల కడనే లేచి చీకట్లో లేచి వాళ్ళు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళు కూడా ఎందుకు సుగంధ ద్రవ్యం తీసుకుని వస్తారు, యేసుక్రీస్తు 3 దినాల తర్వాత లేస్తారని చెప్పాడు కాబట్టి ఆయన హత్తుకుందాము, ఆయన్ని మనం మొక్కుదాము అని చెప్పి వస్తున్నారు వాళ్ళు. లేదు వాళ్ళు కూడా అంతకుముందు చెప్పినటువంటి మాటలు ఏమాత్రం కూడా వాళ్ళకి కూడా జ్ఞాపకము లేవు. కాబట్టి యేసు ప్రభు చనిపోయినటువంటి దినము ముందటి దినం మహావిశ్రాంతి దినము, ఈ రోజు సిద్ధపరచుకునేటువంటి దినం కాబట్టి ఆ సిద్ధపరచు దినము రోజు మనము ఆయన సమాధి కార్యక్రమం మనం అంత సంప్రదాయ ప్రకారంగా మనం చేయలేదు. కాబట్టి ఆయన శరీరానికి మనము ఈ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఇంకా మనము ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పుయ్యాలా అనేటువంటి విషయం మీద వీళ్ళు పోతారు. కాబట్టి యేసుప్రభు లేచించడం మనం హత్తుకోవాలని చెప్పి వీళ్ళు పోవడము లేదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటూ వెళ్తారు, ఎంతో పెద్దది ఆ సమాధిలో యేసుప్రభుని పెట్టి ఆ సమాధి ద్వారానికి పెద్ద రాతిని పొరలించి పెట్టారు కదా, అది ఎంతో పెద్దది, మన కొరకు ఆ రాతిని ఎవడు పొరలించును, ఎవరైనా పొరలించి మనకు సాయం చేసింటే మనం పోయి యేసుప్రభు దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పోయవచ్చు
అంటారు. అంటే ఇప్పుడు 3 దినాల తర్వాత శరీరానికి సుగంధ ద్రవ్యాలు ఎలా పోస్తారండి కదా? శరీరం 3 రోజుల తర్వాత ఏ విధంగా ఉంటది కదా? కుళ్ళిపోయేటువంటి స్థితిలో ఉంటది. ఎందుకంటే మనం లాజర్ విషయంలో చూసినాం కదా, యేసు ప్రభు లాజరుని లేపడానికి వెళ్ళినప్పుడు, అయ్యా ఆయన చనిపోయి నేటికి 4 దినములు అయింది, ఆ సమాధి కనుక ఓపెన్ చేస్తే వాసన వస్తుంది, మనం ఇక్కడ ఉండలేము అంటే 3 రోజులు దాటితే ఒక శరీరం అనేటువంటిది కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది అనేటువంటి విషయం అందరికి తెలిసినటువంటి విషయం. మరి వీళ్ళు 3 రోజుల తర్వాత యేసు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయటానికి వెళుతున్నారు కదా. వీళ్ళకి ఏమి జ్ఞాపకం లేదు అంటే, అంతకు ముందు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమి జ్ఞాపకం లేవు కదా. మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, ఆయన చంపుతారు, 3వ రోజున లేస్తాడు అనేటువంటి విషయం వాళ్ళకి ధ్యాసకుంటే, ఇది సుగంధ ద్రవ్యాలు కదా, ఆయన్ని సమాధికాన్ని వీళ్ళు సైనిక వ్యవస్థ ఏ విధంగా అయితే కావాలంటుందో వీళ్ళు కూడా కావాలనేటోళ్ళు. ఆ విషయాలను వీళ్ళంతా మర్చిపోయినారు. ఎప్పుడైతే మర్చిపోతారో వీళ్ళు ఆ విధంగా ఆయన్ని పోయటానికి వస్తున్నటువంటి తరుణంలో, ఇప్పుడు మత్తయి సువార్త 28 కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. ఇక్కడ తెల్లవారుజామున వీళ్ళు పోయే సమయానికల్లా ఏం జరిగిందంటే, మధ్యరాత్రి వేళనే తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఏం జరిగింది అంటే, పరలోకం నుండి ఒక దేవదూత రావడం, ఆ సమాధి మీదకి మహాభూకంపం కలగడము, ఆ మూయబడినటువంటి రాయి బయటికి తొలగిపోవడము, ఆ బయటికి తొలగిపోయిన తర్వాత యేసు ప్రభు లేచిపోవడము, ఆ యొక్క తెల్లని వస్త్రాలకి ఆ తెలుపుకే కావలన్నటువంటి వారందరూ వణికి చచ్చిన వారి వలె పడి ఉండేది కదా. వాళ్ళు మాట్లాడడం అంటే నోరు రాదు, కదలికలు చేస్తుంటే చేతులు కాళ్ళు కదలడము లేదు, చచ్చిన వారి వలె పడి ఉండేది. కాబట్టి అప్పుడు వారు వచ్చి ఆ సమాధిలోనే వెతుకుతారు ఆ స్త్రీలు. అప్పుడు దూత చెప్తుంది, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందుగా గలిలయకు ఆయన వెళ్ళి ఉన్నాడు, మీరు వెళ్ళి తక్కిన శిష్యులకి ఆయన లేచాడని చెప్పండి. అప్పుడు జ్ఞాపకంకి వస్తుంది వీళ్ళకి. ఎప్పుడు అంతకు ముందు అన్నటువంటి మార్క్స్ సువార్తలో మనం 3 వచనాలు చూసాం కదా, అంతకు ముందు అన్నటువంటి మాటలు ఆ దూత జ్ఞాపకం చేసినప్పుడు వారి జ్ఞాపకం వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా అనుమానమే, ఎవరైనా ఎత్తుకొని పోయారా ప్రభువుని, ఆయన పండి ఉన్న స్థలంలో బట్టలు మాత్రమే ఉన్నాయి, ఆయన లేడు అనేటువంటి కంగారు పడుతున్నటువంటి సమయంలో లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన మాట ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు అని ఎప్పుడైతే దూత చెప్తుందో, ఈ దూత ఏమని చెప్తుంది, మీరు వెళ్ళండి, మిగిలినటువంటి శిష్యులకు కూడా ఈ యొక్క వర్తమానము తెలియజేయండి, ఆయన లేచాడని తెలియజేయండి అని చెప్పినప్పుడు, ఇక్కడ భయముతోనూ వణుకుతోనూ వాళ్ళంతా తిరిగి పట్టణంలోనికి ప్రవేశిస్తారు. ఈ యొక్క స్త్రీలు ఏమని మోసుకొని పోతుంటారు, ఏ వార్తను వాళ్ళు మోసుకొని పోతారు అంటే, సమాధి ఖాళీ సమాధి, సమాధిలో యేసు ప్రభు లేడు, లేచాడు ఆయన మృతులలో నుండి, ఈ యొక్క సువార్తను వాళ్ళు మోసుకొని పట్టణంలోనికి వెళుతూ ఉన్నారు ఈ స్త్రీలు. మరి ఇక్కడ మనం కిందికి చూసినట్లయితే ఆ కావలున్నటువంటి సైనిక వ్యవస్థ అనేటువంటి ఉంది కదా అక్కడ. వాళ్ళు జరిగిన విషయం కళ్ళకు కట్టినట్టుగా చూశారు, కానీ మాట్లాడడానికి నోరు రాదు, కదలికలు చేతులు కాళ్ళు లేవు, చచ్చిన వారి వలె పడ్డారు. కాబట్టి కొద్దిసేపలకు వాళ్ళకి స్పృహ అనేటువంటిది వచ్చిన తర్వాత, అంటే కళ్ళు చూస్తున్నారు జరిగినదంతా, కానీ వాళ్ళకి కదలికలు మాత్రమే లేవు కదా. కొద్దిసేపు తర్వాత వాళ్ళ కదలికలను వచ్చిన తర్వాత వాళ్ళు పట్టణంలోనికి వస్తారు. చూడండి ఇక్కడ 11 వచనం చూద్దాం మనం. మత్తయి సువార్త 28:11 చూసినట్లయితే, వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏమని చెప్పిరి ప్రధాన యాజకులకి? అయ్యా మేము కావాలన్నది వాస్తవమే, ఆ మధ్యరాత్రి వేళ, తెల్లవారుజామున మధ్యరాత్రి వేళ ఇలా మహాభూకంపం కలగడము, పరలోకం నుండి ఒక దూత రావడము, ఆ రాయి బయటికి పోవడము, అక్కడ నుండి తెల్లని వస్త్రం ధరించుకొని ప్రభువైన యేసు బయటికి రావడము, ఇవంతా మనం చూసాము. మేము మాట్లాడడం అంటే నోరు లేదు, లేచి ఇక్కడ ఉరుకులాడదాం అంటే మా కాలు చేతులు పనిచేయడం లేదని జరిగిన విషయాలన్నీ ఈ ప్రధాన యాజకులకి
శాస్త్రులకి వీళ్ళు తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు మరి ఎప్పుడైనా సరే మనం చేసిన తప్పులకి పోయి ఆయన పాదాల మీద చింతకు పోయి పాడి మన క్షమాపణ పొందుదామని అనాలి కదా వీళ్ళు, కదా. మనం అసూయ చేత కక్ష చేత ఏ తప్పు లేకుండా మనం ఆయన్ని సిలవేశాము కదా. నిజంగా ఆయన లేచాడంటే ఆయన దేవుని కుమారుడే. ఇప్పుడు పోయి మన తప్పులు ఒప్పుకుందాం, ఆయన పాదాల మీద పడదాం అని వీళ్ళు ఆలోచన చేయాలి కదా. అలా కాకుండా అయితే మీరు ఈ మాటలు ఎక్కడ నుంచి చెప్పారా, లేకుంటే డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? లేదయ్యా మేము ఇక్కడికే వచ్చాము, అయితే ఈ మాటలు ఎక్కడా చెప్పద్దు. మరి ఎట్లా? లేదు, మీకు కొంత డబ్బు ఇస్తాము, ఆ డబ్బు తీసుకొని యేసు ప్రభు లేవలేదు మేము పండుకొని ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి అని 12వ వచనం మనం చూస్తాం. చూడు ఇక్కడ. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి కదా. ఎంత విచిత్రము! మరి రాత్రి వేళ పండుకున్నప్పుడు శిష్యులు ఎత్తకపోయిన సంగతి ఎట్లా తెలుస్తుంది? ఇది నా ఇంట్లో దొంగతనం జరిగేదా, పలానాడే ఎత్తుకొని పోయాను, వారి మీద కంప్లైంట్ ఎట్లా ఇస్తున్నాను? అది చెల్లుతుంది ఆ సాక్ష్యము? నీవు నిద్రపోతున్నప్పుడు వాడే వచ్చాడని నీవు ఎట్లా చెప్తావా అంటారు. అంతే సాక్ష్యం పొస కదా అది. మరి వీళ్ళు చూడు కదా, ఎంత పెద్ద పెద్ద దొంగలు చిన్న చిన్న విశేషాలలో తక్కువ అన్నట్టుగా వీళ్ళు పెద్ద సభను ఏర్పాటు చేసి ఆలోచన చేసి వాళ్ళకి డబ్బు ఇచ్చి మనం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు చెత్తుకొని పోయారని చెప్పండి అని చెప్పేసి అది ఇచ్చినప్పుడు వాళ్ళు అదే ప్రకారంగా ఆ డబ్బు తీసుకొని ఆ యెరూషలేము ప్రాంతంలోన యేసు ప్రభు లేవలేదు అని వాళ్ళు నకిలీ సువార్తని ప్రకటిస్తున్నారు కదా. సమాధి ఒకటి, సువార్తలు 2 రకాలు జరుగుతుంది. ఒకటి నకిలీ సువార్త, ఒకటి నిజమైన సువార్త ఒకటి. ఆ స్త్రీలేమో ఆయన ప్రభువు లేచి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క ప్రకటిస్తున్నారు, ప్రభువు లేవలేదు యేసు ప్రభు అని చెప్పేసి ఈ సైనిక వ్యవస్థ ఒక పక్క బోధిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పట్టణంలో ఇన్నటువంటి వాళ్ళంతా గలిబిలికి గురవుతారు కదా. ఏమో కొంత ఎట్ట చూచక ఉండదు. వీళ్ళేమో లేచడని చెప్తారు, వీళ్ళేమో లేవలేదని చెప్తారు. ఏ సువార్త నమ్మల్లా? కనుక నకిలీ సువార్త ఒకటి, నిజమైన సువార్త ఒకటి, క్రీస్తుకు భిన్నమైన సువార్త ఒకటి. కాబట్టి ఇప్పుడు మనము కదా ఎంత నకిలీ సువార్త వచ్చేసింది. సమాధి ఒకటే కానీ సువార్తలు 2 రకాలు నడుస్తుంది. కాబట్టి మనం చూసినట్లయితే ఎంత విచిత్రం. సువార్త నిజమైన సువార్త 2 రకాల పని చేస్తుంది, 2 రకాల పని చేస్తా. నిజమైన సువార్త ఏం పని చేస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క స్త్రీలు వచ్చి ఆ శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా అంత రప్పున అంగీకరించరు. ఆ తోమని మనం చూసినాం కదా. లేదు అంత భయంకరంగా ప్రభువుని మనం హింస పెట్టి చంపేసినప్పుడు ఆయన లేచడుగా నన్ను నమ్మశక్యం కాని విషయం అని చెప్పినప్పుడు ప్రభువే ఆయనకు దర్శనం ఇచ్చి నీవు నా గాయాల్లో ఏలు పెడితేనే నీవు నమ్ముతానని చెప్పావు కాబట్టి ఇప్పుడు చూడని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం వచ్చింది, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. ఏమని సువార్త ప్రకటించాలా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇప్పుడు వెళ్ళండి, మీకు నిర్ధారణ జరిగింది కదా, నన్ను లేచాను అనేటువంటి నిర్ధారణ మీకు జరిగింది కదా, మీకు తెలిసింది కదా, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఎంత విచిత్రం చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్త అనేటువంటిది 2 రకాల పని చేస్తుంది, ఎప్పుడు ఒకే రకమైన పని చేయదు సువార్త కదా. ఎక్కడో యెరూషలేము ప్రాంతంలోన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి కదా, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడనేటువంటిది సువార్త. ఈ సువార్త కనుక ఒకవేళ నీవు నమ్మితే నీవు రక్షింపబడతావు. మరి ఈ సువార్త నువ్వు నమ్మలేదా? అదే సువార్త నిన్నేం చేస్తుంది? శిక్షిస్తుంది కదా. సువార్తనే నీవు నమ్మితే నిన్ను రక్షిస్తుంది కదా. నమ్మి ఎవడైతే ఇది నిజము 2000 సంవత్సరాల క్రితము నా కొరకు నీ కొరకు ఇది యెరూషలేము ప్రాంతంలోన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏ తప్పు చేయకుండా ఆయన నా పాపం కొరకు నీ పాపం కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆ సమాధి నుంచి తిరిగి లేచాడని నీవు విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటే నీవు రక్షింపబడతావు.
ఒకవేళ నీ విశ్వాసం ఉంచలేదా, అదే సువార్త నిన్ను శిక్షలోనికి నడిపిస్తుంది అని స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఒక వచనాన్ని మనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి మనము 2 వచనాలు మనం చూద్దాం ఒకసారి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి ఉన్నారు. అంటే పౌలు ఏ సువార్తను ప్రకటిస్తున్నాడు కదా, ఇదే ఇప్పుడు మనము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అని తన 12 మంది శిష్యులకి ప్రభువు చెప్పాడో అదే సువార్తని పౌలు కొరింథీ పట్టణంలోన ప్రకటిస్తున్నాడు. మరియు నా సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ మూలముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త మిమ్మల్ని ఏం చేస్తుంటే రక్షిస్తుంది, రక్షణ పొందువారై ఉంటారు. గట్టిగా పట్టుకున్నామంటే ఏంది అంటే ఇడిచిపెడతారా? చాలా మంది ఇడిచిపెడతారు కదా. ఇప్పుడు మనము ఒక యజమాని దగ్గర పని చేస్తాం. పని చేసినప్పుడు ఆ పనికి తగిన పారితోషికమైన డబ్బు ఇచ్చినప్పుడు దాన్ని ఇంటికి పట్టుకొచ్చుకుంటామా లేకుంటే మధ్యనే పడేస్తామా కదా. దాన్ని జాగ్రత్తగా ఇంటికి ఎందుకు పట్టుకొచ్చుకుంటాము? ఈ 60-70 సంవత్సరాలు మనం జీవించే జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానిని విడచకుండా గట్టిగా పట్టుకొని భద్రంగా మనము ఒక పెట్టెలను బీరువాలను దాన్ని భద్రంగా దాచుకుంటాం. ఎందుకు? బతకడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. మరి సువార్తను గట్టిగా ఎందుకు పట్టుకోవాలంట? ఆ సువార్తని మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి దానిని గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉంటారు. ఈరోజు సువార్తని పట్టుకొని రక్షణ పొందేటువంటి క్రైస్తవం కరువైపోయింది. ఒకవేళ వాళ్ళ దగ్గరకు మైకు తీసుకొని పోయి నీవు యేసు ప్రభు ఎందుకు నమ్మేవా అని ఒకవేళ మనం కనుక ప్రశ్నిస్తే, నాకు పిల్లలు లేకుండా పిల్లలు అయినందుకు నేను యేసు ప్రభుని నమ్మానా, నాకు కడపలో గడ్డలు కరిగిపోయినందుకు నేను యేసు ప్రభుని నమ్మానా, నాకు ఏదో అప్పులు తీరిపోయినందుకు నేను యేసు ప్రభుని నమ్మానా అని చెప్తారు. అంటే వీళ్ళు సువార్త చెప్పడం వలన ఆ సువార్తను అంగీకరించి వీళ్ళు యేసు ప్రభులోనికి రాలేదు. అంటే ఏదో ఇలా జరిగింది, యేసు ప్రభుని అంగీకరించారు. అంటే మరి తర్వాత ఒకవేళ అప్పులు తీరిపోయే రోజు యేసు ప్రభుని అంగీకరించారు, మళ్ళీ అప్పులు అయితే అంటే మళ్ళీ వెళ్ళిపోతావు బయటికి. ఈ సువార్త మనల్ని పరలోకానికి నడిపించదు, నకిలీ సువార్త. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోవడం జరిగింది. చనిపోయిన యేసు ప్రభు సమాధి చేయడం కూడా వాస్తవమే. సమాధి చేయబడినటువంటి యేసు తిరిగి 3వ రోజు తిరిగి లేవడం కూడా వాస్తవమే. ఇది గనక నమ్మితే ఇదే నిజమైనటువంటి సువార్త. ఈ సువార్తని గనక మనం నమ్మి బాప్తిసం పొంది మన జీవితంలో దాన్ని గట్టిగా పట్టుకునే యెడల ఆ సువార్తని మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి మనము ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని అదే 19వ వచనంలో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అదే కొరింథీ పత్రిక 15:19 వచనంలో ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారం అయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం కాబట్టి కాదు. ఈ జీవిత కాలంలో మన కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు ఏవి వచ్చినా నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆ యొక్క ప్రాణత్యాగాన్ని నన్ను గట్టిగా పట్టుకొని ఆయన్ని స్తుతిస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను, ఆయన్ని మహిమపరుస్తాను, ఆయన గురించి ఇంకొకరికి తెలియజేస్తాను అనేటువంటి విధానంలో కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము రక్షణ పొందువారై ఉంటాము. మరి యొక్క వాక్య భావం మీకు అర్థమైందని నేను భావించుకుంటాను. మరి ఇంతటితో యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటాను. అందరికి వందనాలు.